మిషనరీ పేరు 4వ ఫ్రెడరిక్ రాజు. జననం 11-10-1671, మరణం 12-10-1730. స్వస్థలం కోపెన్హాగన్, దేశం డెన్మార్క్. క్రైస్తవ మతం యొక్క వ్యాప్తిపై వివిధ దేశాల పాలకులు మరియు చక్రవర్తులు చూపిన ప్రభావం గణనీయమైనది. కొంతమంది పాలకులు, ఆదికాల క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ప్రకటించకుండా నియమ నిబంధనలు కల్పించి వారిని శ్రమ పెడితే, మరికొందరు సువార్త బహుగా ప్రకటించబడినట్లు అవకాశాలు కల్పించారు. పాత నిబంధన కాలం నుండి కూడా దేవుని వైపుకు కానీ ఆయనకు దూరముగా కానీ ఇశ్రాయేలీలను నడిపించటంలో రాజులు కీలక పాత్ర పోషించినట్లు చూడవచ్చు. అందువల్లనే అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 చూసినట్లయితే ఇలా వ్రాస్తున్నారు: మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియు అయ్యున్నది. తన ప్రజలకు క్రీస్తు ప్రేమ ప్రకటించబడవలనని ఎంతో శ్రద్ధాసక్తులతో ప్రయత్నాలు చేసిన రాజులలో డెన్మార్క్ రాజైన 4వ ఫ్రెడరిక్ ఒకరు. 1620వ సంవత్సరంలో భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ట్రాన్యూబార్ ప్రాంతం డెన్మార్క్ రాజ్యాధికారం క్రిందకు రాగా, భారతదేశంలోని అన్ని జనులకు క్రీస్తును తెలియపరచుటకు ఫ్రెడరిక్ రాజు శ్రద్ధాశక్తులు కనపరిచారు. డెన్మార్క్లోని లూథరన్ సంఘమునకు నాయకులైన అతను దక్షిణ భారతదేశంలో మిషనరీ సేవ ప్రారంభించుటకు ప్రయత్నించారు. అయితే ట్రాన్యూబార్ మిషన్ను స్థాపించుటకు అతను చేసిన ప్రయత్నాలు దాదాపు విఫలమయ్యే పరిస్థితి వచ్చింది. ఏలయనగా దూరదేశమైన భారతదేశమునకు మిషనరీగా వెళ్ళుటకు డెన్మార్క్ ప్రజల్లో ఆసక్తి చూపిన వారెవరూ లేరు. అయినప్పటికీ రాజు పట్టువిడవక తన దేశంలో కాకుండా వేరే దేశంలోనైనా భారతదేశమునకు వెళ్ళుటకు సుముఖత చూపెడేవారు దొరుకుతారేమోనని వెతకటం ప్రారంభించారు. ఆ సమయంలోనే జర్మనీ దేశపు వారైన బర్తలోమియస్ జీగెన్బాగ్ మరియు హెన్రిచ్ ప్లౌట్చౌచ్లు డెన్మార్క్ రాజు దృష్టికి రావటం జరిగింది. కాగా భారతదేశమునకు వారి ప్రయాణమునకును ట్రాన్యూబార్లోని మిషన్ పనుల కొరకును ఫ్రెడరిక్ రాజు స్వయంగా ఏర్పాట్లు జరిగించి ఆర్థిక సహాయమును అందించారు. బర్తలోమియస్ జీగెన్బాగ్ మరియు హెన్రిచ్ ప్లౌట్చౌ అనేది వారు భారతదేశమునకు వచ్చిన మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీలు మరియు వారి యొక్క పరిచర్య భారతదేశంలోని మిషనరీ సేవను ఎంతగానో మార్చింది. అక్కడ జీగెన్బాగ్ పాఠశాలలు, కళాశాలలు మరియు క్రైస్తవ సంఘములను స్థాపించుటకు ఫ్రెడరిక్ రాజు యొక్క ప్రోత్సాహం తోడ్పడింది. తత్ఫలితముగా భారతీయ సమాజంలో గొప్ప మార్పు కలిగింది. ప్రియమైన దేవుని జనాంగమా, వారు తమ దేశములను దేవుని మార్గములలో నడిపించినట్లు రాజుల కొరకును మరియు అధికారులందరి కొరకును మీరు ప్రార్థించుచున్నారా? ప్రభువా, నశించుచున్న వారికి మీ సువార్త ప్రకటించబడుటలో అవరోధాలు కలగకుండానట్లు మీ హృదయానుసారులైన రాజులను, అధికారులను లేవనెత్తుము. ఆమెన్.